వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్తో ఆకస్మికంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యువ ఎమ్మెల్యే రోహిత్కు జగ్గారెడ్డి కీలక రాజకీయ సూచనలు చేశారు. తొలి గెలుపును మర్చిపోండి, రెండోసారి గెలిస్తేనే రాజకీయాల్లో నిలదొక్కుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రెండో ఎన్నికను కూడా మొదటి ఎన్నికలాగే భావించి కసితో పనిచేయాలి అని ఆయన సూచించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్, నయానగర్ ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. స్థానికులు ముఖ్యంగా ఉదయం సాయంత్రం నడకకు వెళ్లేవారు పిల్లలు కుక్కల దాడులకు భయపడుతున్నారు. కర్రలు పట్టుకుని వాకింగ్కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు. కుబీర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 80 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ అలంకరణ భక్తుల విశేష ఆకర్షణగా నిలిచింది. రైతుల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన రైతుల మహాగర్జన సమరభేరి తేదీని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు రైతు నాయకుడు పోలాడి రామారావు శుక్రవారం తెలిపారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర, రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి డిమాండ్ల సాధన కోసం ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని, వేదిక వివరాలు కూడా వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ తేదీ మార్పును గమనించి రైతులు, రైతు సంఘాల నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాండూరు మండలానికి మంజూరు అయిన జూనియర్ కళాశాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తాండూరు మండలంలోని జాతీయ రహదారిపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లో జూనియర్ కళాశాలలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం హంగు ఆర్భాటాలతో తాండూరు మండలానికి జూనియర్ కళాశాల మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు తరగతులు ప్రారంభించకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని పెగడపల్లి మండల కేంద్రంలో గల ఆర్టీసీ బస్టాండ్లో స్టీలింగ్ ఫ్యాన్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలం కావడంతో ఉక్కపోతతో అసహనానికి గురవుతున్నారు. ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా సంబంధిత ఆర్టీసీ అధికారులు వెంటనే ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం కాలనీలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళలు, చిన్నారులు ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. గత కొద్ది రోజులుగా తాగునీరు అందక నరకం చూస్తున్నామని, అధికారులు తక్షణమే స్పందించి నీటి ఎద్దడిని తీర్చాలని వారు కోరారు. చిన్న శంకరంపేటలో యూరియా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ విక్రయాలపై పోలీసులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. రైతులు తప్పనిసరిగా అధికారిక యాప్ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలని ఎస్ఐ శివానందం సూచించారు. అక్రమ నిల్వలు, వ్యాపారం చేస్తున్న వారి లైసెన్సులు రద్దు చేయించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ చర్యలు రైతులకు న్యాయమైన ధరలకు యూరియా అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించబడ్డాయి. తాలుతరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కేతేపల్లి మండలంలో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన వరిధాన్యం బస్తాలను పరిశీలించి క్షేత్రస్థాయిలో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.